ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి నీరు తీసుకెళ్లేందుకు అనంతపురం జిల్లా రైతులను బలి చేస్తున్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి ఇవాళ ఆయన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ని కలిశారు. ఆంధ్రేనివా కాలువ లైనింగ్ పనుల వల్ల తమ మండలం తీవ్రంగా నష్టపోతుందని రైతులు కలెక్టర్ కు వివరించారు. కేవలం కూడేరు మాత్రమే కాకుండా అనంతపురం జిల్లాలో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుందన్నారు. పైగా తమకు సంబంధించిన వారికి 192 కోట్ల రూపాయలతో అదనంగా టెండర్లు ఆమోదించారని విశ్వేశ్వరరెడ్డి విమర్శలు చేశారు. కుప్పానికి వ్యతిరేకం కాదని మరో మార్గంలో నీరు తీసుకెళ్లాలని ఆ ప్రాజెక్టుల గురించి పట్టించుకోకుండా ఆంధ్రేనివా నీరు తీసుకెళ్లడం సరైనది కాదన్నారు. జిల్లాలో మొత్తం 14 స్థానాలు మీకు ఇచ్చినందుకు మీరు చేసేది ఇదేనా అంటూ ఆయన నిలదీశారు. జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు కూడా దీనిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలానికి సంబంధించిన రైతులంతా కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా దేశంలోనే అతి తక్కువగా 350 మిల్లీమీటర్ల లోపు వర్షపాతం ఉన్నటువంటి మండలాలు కూడేరు కానీ ఆత్మకూరు కానీ. ఈ రెండు మండలాల్లో ఆంధ్రేనివా 2వ దశ ప్రారంభమైన తర్వాత ఈరోజు అంతో ఎంతో కరువు సమస్య, నీటి సమస్య వీటన్నిటిని అధిగమించి రైతులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా వేల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు, చీనీ తోటలు, బొప్పాయి, ఇతర పంటలన్నీ పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి వనరు వాళ్ళకి, ఎందుకంటే 250 నుంచి 350 మిల్లీమీటర్లు కురిసే ప్రాంతం ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. మరి అట్లాంటి ప్రాంతంలో ఈరోజు ఆంధ్రేనివా ప్రారంభమైన తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల బోరు బావుల్లో నీళ్లు పెరిగి రైతులంతా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ మండలాల్లో. ఇప్పుడు సడన్గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు 216 కిలోమీటర్ల నుంచి చివరి వరకు, అంటే కుప్పం వరకు కూడా మొత్తం ఆంధ్రేనివా 2వ దశ కాలువను లైనింగ్ చేయాలని చెప్పి నిర్ణయించింది. రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులు తమ బోర్లు ఎండిపోతాయని, పంటలు నష్టపోతామని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినటువంటి హార్టికల్చర్ అంతా దెబ్బతింటా ఉందని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది కూడేరు మండలం అనే కాకుండా అనంతపూర్ జిల్లానే దేశంలో 2వ అతి తక్కువ వర్షం ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ ప్రాంతం అంతటి కూడా ఆంధ్రేనివా రావడంతోనే జిల్లా రూపురేఖలు కూడా మారినాయనేటువంటిది కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఇదంతా కూడా ఈరోజు 5 ఫేసెస్లో ఇదంతా కూడా మోడర్నైజేషన్కి, ఆధునీకరించడానికి, లైనింగ్ వేయడానికి ఈరోజు టెండర్స్ ఆమోదించినారు. రైతుల్లో ఇంత ఆందోళన వ్యక్తమవుతా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఈ టెండర్స్ పిలిచినారు. ఈరోజు టెండర్స్ని ఆమోదం కూడా చేయడం జరిగింది. దాదాపు 192 కోట్లు అదనంగా ఈరోజు టెండర్స్ ఆమోదం పొందినాయి. యాక్చువల్ విలువ 236 కోట్లేమైతే 930 కోట్ల రూపాయల వరకు కూడా టెండర్స్ ఆమోదించడం జరిగింది. దాదాపు 192 కోట్ల ఎక్సెస్కి టెండర్ ఆమోదించినారు. మేము టెండర్స్ కంటే దానికంటే కూడా ఈరోజు వాటర్ టేబుల్స్ పడిపోతాయని చెప్పి మేము తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నాం. ఈరోజు రైతులందరూ కూడా యునానిమస్గా కోరుతున్నది ఏమంటే, ఈరోజు ఆంధ్రేనివా కాలువకి పిలిచినటువంటి టెండర్స్ని వాటిని రద్దు చేయాలని చెప్పి, ఈ లైనింగ్ పనులన్నీ కూడా ఆఫ్ చేయాలనేటువంటిది గవర్నమెంట్ని చాలా గట్టిగా కోరుతూ ఉన్నాం. దీంట్లో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ రైతులు కానీ, కమ్యూనిస్ట్ రైతులు కానీ, వైఎస్ఆర్ రైతులు కానీ, రైతాంగం అంతా కూడా ఒకే గొంతుతో ఈ లైనింగ్ అంతా కూడా వ్యతిరేకించాలనేటువంటిది అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కేవలం కుప్పం ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం అని చెప్పి ఈరోజు ఈ లైనింగ్ పనులన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధనతో హడావుడిగా టెండర్స్ అన్ని ఆమోదించడం కూడా జరిగింది. చాలా నాటకీయంగా ఈ టెండర్స్ ఆమోదం కూడా తమకు సంబంధించిన వాళ్ళకి వచ్చేటట్టు చేసుకొని ఈరోజు టెండర్స్ అన్నీ కూడా ఆమోదం పొందిన ఎక్సెస్ రేట్స్కి
కానీ రైతులు ఇక్కడ ఆందోళన పడుతున్నది ఏమంటే వాళ్ళ భవిష్యత్తు ఈరోజు అగమ్యగోచరంగా తయారవుతుంది. హంద్రీ నివాను పరిరక్షించుకోవాలా. హంద్రీ నివాలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించినప్పుడు కానీ లేకపోతే దాన్ని డిజైన్ చేసినప్పుడు కానీ 6,02,000 ఎకరాలకు పైగా సాగునీరు, అదేవిధంగా 100 గ్రామాల్లో తాగునీరు అందించడానికి డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు 2009లో ఈ యొక్క ప్రాజెక్టుని జేడిపల్లి ఇవన్నీ కూడా ప్రారంభిస్తే 2012 నుంచి నీళ్ళు వదలడం కూడా ప్రారంభించినారు. కానీ ఇన్ని సంవత్సరాలు చూసినా కూడా 2012 నుంచి ఈ రోజు వరకు కూడా వాస్తవంగా 40 టీఎంసీలు హంద్రీ నివా కింద ఉపయోగించుకోవాలని చెప్పి డిజైన్ చేసి దాన్ని ప్రారంభిస్తే ఈ అన్ని సంవత్సరాల్లో ఒక 2018, 19 తప్ప 20 ఈ 3 సంవత్సరాలు తప్ప ఏ ఒక్క సంవత్సరం కూడా 40 టీఎంసీలు వినియోగించుకోవడం అనేటువంటిది జరగల. ఎందుకంటే కాలువల్లో మార్పులు చేయకుండా అది సాధ్యం కదా. అందుకనే ఇప్పుడు దీనికి తోడు హంద్రీ నివా ద్వారానే బీటీ ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం. హంద్రీ నివా ద్వారానే దాదాపు 68 చెరువులకు కొత్తగా తాగునీరు, సాగునీరు అందించాలని చెప్పి అనుకుంటున్నాం. కర్నూలుకు డ్రింకింగ్ వాటర్ కింద గాజులు తిన్నే ప్రాజెక్టుకు ఒక 3 టీఎంసీలు ఇవ్వాలనుకుంటున్నాం. ముందు అనుకున్న 40 టీఎంసీలకు తోడు ఇంకో 25 టీఎంసీలు అదనంగా నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటప్పుడు ఈరోజు జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలతో 6,300 క్యూసెక్కుల నీళ్లు అందించే విధంగా కాలువను వెడల్పు చేయడానికి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటన్నిటిని రద్దు చేసి కేవలం 3,850 క్యూసెక్కులకు మాత్రమే ఈరోజు మొదటి దశలో వైడెన్ చేయడానికి నిర్ణయం చేసుకున్నారు. ఆ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పైన 3,850 క్యూసెక్కులకు తగ్గించడం ఒకటి, వెడల్పు చేయడాన్ని, అదేవిధంగా రెండవ దశలో లైనింగ్ చేయడం అనేటువంటి నిర్ణయం, వీటన్నిటి ఫలితంగా మనం హంద్రీ నివా ప్రయోజనాలు నెరవేరవు. కరువు ప్రాంతాల ఆశాదీపంగా ఉన్న హంద్రీ నివాను ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత రైతులందరిపైన ఉంది. టీడీపీ వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు కానీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేదేమంటే సీఎం గారికి ఒత్తిడి తెచ్చి మన జిల్లా ప్రయోజనాలను కాపాడుకోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు కూడా రైతులు వెళ్ళినప్పుడు మేము కూడా లైనింగ్ చేయకూడదనే అభిప్రాయంతోనే ఉన్నామని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవానికి ప్రభుత్వం ఈరోజు టెండర్లు కూడా ఆమోదించి శరవేగంతో 6 నెలల్లో పూర్తి చేయాలనేటువంటి వైపుగా పోతా ఉంది ప్రభుత్వం. అదే జరిగితే జిల్లా ప్రజలు నష్టపోతారు. అందుకనే జిల్లా ప్రయోజనాల కోసం ఈరోజు చిన్నవన్నీ కూడా పక్కకు పెట్టి అందరం కూడా రైతులను కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి 2014 ముందు చూస్తే జిల్లాలో వందల సంఖ్యలో బోర్లు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఈ అనంతపూర్ జిల్లా అనేటువంటిది ప్రపంచానికి ఆత్మహత్యల జిల్లాగా ఆ రోజు నిలబడింది. అట్లాంటి పరిస్థితి మళ్ళా ఒకసారి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే అట్లాంటి పరిస్థితిని నివారించడానికి మేము చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేసేదేమంటే అనంతపురం జిల్లా దయనీయమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని లైనింగ్ చేయాలనేటువంటి ఆలోచనని మీరు విరమించండి. మేము కుప్పం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి గారి జిల్లా నియోజకవర్గము కుప్పం బ్రహ్మాండంగా అభివృద్ధి కావాల్సిందే, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ కుప్పంను అభివృద్ధి చేయాలంటే అనంతపురం రైతుల్ని వీళ్ళందరినీ బలి ఇవ్వాల్సిన అవసరంలా ఆ రోజు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు ఈ గాలేరు నగిరి నుంచి కుప్పంకి నీళ్ళు ఇవ్వడానికి దాదాపు ఇప్పటికే 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 3,000 కోట్ల రూపాయలు పైగా టెండర్స్ ఆమోదం పొంది పనులు కూడా దాదాపు 50% పూర్తి అయినాయి. దాన్ని పూర్తి చేసుకుంటే కుప్పంకి నీళ్ళు ఇవ్వచ్చు. అప్పుడు హంద్రీ నివాకి అనంతపురం జిల్లాకు ప్రయోజనాలు నెరవేరే విధంగా ఇవ్వచ్చు. అందుకనే కుప్పంకి ఇవ్వండి, అనంతపూర్కి ఇవ్వండి. కొత్త ఆలోచనలు ఉన్నాయి, కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటన్నిటిని మీరు అమలు చేయండి అని చెప్పి ఊరికే కక్షపూరితంగా జగన్ గారు ప్రారంభించినారు కాబట్టి గాలేరు నగర్ను తీసిపోయేదాన్ని కుప్పంకి ఆపేసి ఇక్కడ నుంచి తీసిపోవాలనే ఆలోచనలు విరమించండి. మా జిల్లా రైతుల దాన్ని మీకు ఎప్పుడు కూడా అత్యధిక స్థానాలు ఇచ్చిన జిల్లా అనంతపూరు. ఈ జిల్లా ప్రయోజనాలు కాపాడండి. అందుకనే మీరు లైనింగ్ పనులను ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రైతులే ఆపుతారని చెప్పి కూడా నేను హెచ్చరిక చేస్తాను.